శ్రీమతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా కుంభరాశిలో పుట్టిన వారికి మరో 24 గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. వింటే ఎగిరి గంతులు వేస్తారు. అయితే రేపటి నుండి కూడా కుంభరాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలలో వారి జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి రేపటి నుండి ఎలా ఉంటుంది, ఏ దేవతారాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం చూసినట్లయితే ఈ రాశికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు. అలాగే వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎలాంటి కార్యాన్నైనా పూర్తి చేయగలిగిన గుణాన్ని కలిగి ఉంటారు. ఇక వీరు చూడటానికి సున్నితంగా అందంగా ఉంటారు. అది మాత్రం కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభ రాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేనటువంటి ప్రేమను అందిస్తారు. కాకపోతే ఈ రాశి వారికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు. అలాగే వీరు ఇతరుల మాటను లెక్క చెయ్యరు. అలాగే వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు. దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్లే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు ఇస్తారు. అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి గ్రహస్థితుల కారణంగా మరో 24 గంటల్లో పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది. మీరు ఏది పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. వీరు వ్యాపార పరంగా ఊహించని లాభాలను చూస్తారు. ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో కోరుకుంటున్నటువంటి ఆదాయాన్ని పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించినటువంటి లాభాలను పొందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకు వీరు చేసిన అప్పులు అన్ని తీర్చివేస్తారు. అలాగే వ్యాపారంలో వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తొలగిపోనున్నాయి. అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. అయితే ఈ ప్రయాణాలన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అయితే వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి అయితే కొన్నిసార్లు వస్తుంది. అయినప్పటికీ వీరికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు. అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా లభిస్తాయి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకుంటున్న ఉద్యోగాలను విజయవంతంగా పొందుతారు. అయితే ఈ రాశి వారు విద్యాపరంగా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఈ సమయంలో లోపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యవహారాలపైన ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది. దీని కారణంగా చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అయితే కుంభరాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ప్రతి బుధవారం విఘ్నేశ్వరునికి గరికను సమర్పించాలి. అలాగే ప్రతి శనివారం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించుకోవాలి. జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి హయగ్రీవ స్వామిని పూజించడం ద్వారా ఈ రాశి విద్యార్థులకు చదువుపైన అధిక శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞానం ఏర్పడతాయి. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వీరు సోదరుల నుండి శుభవార్తను వింటారు. ఇప్పటి వరకు కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు, విభేదాలు ఉంటే గనుక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏవైనా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు పొందుతారు. ఈ నెలంతా కూడా ఈ రాశివారు తమ కుటుంబంతో సంతోషంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. అలాగే ఈ రాశివారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్తనైతే వింటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఎంతో సహకరిస్తుంది. ఈ విధంగా వీరి జీవిత భాగస్వామి నుండి కూడా వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, వ్యవసాయదారులకు, అలాగే కళాకారులకు ఈ మాసం ఎంతగానో కలిసి రానున్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సమాజంలో మంచి గుర్తింపు, పేరు పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి. కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి వీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి, ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఖర్చులు అధికంగా చేస్తారు. కాబట్టి ఖర్చు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి మీరు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎప్పటి నుంచో బాధ పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీరికి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది. వీరు ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి తప్పకుండా చేయాలి. దీనితో పాటుగా ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి వారు ముఖ్యంగా పౌష్టికారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఈ రాశి వారికి రక్తనాళానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వారికి ఈ యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు తెలుసుకుందాం. ఈ రాశి వారు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు, బెల్లంను నైవేద్యంగా పెట్టాలి. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్ర పఠనం చేయాలి. అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెట్టాలి. అలాగే కుంభరాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనడం వల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వల్ల జీవితంలో ఆశించిన ఫలితాలను తప్పకుండా పొందుకుంటారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.